అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నారా లోహిత్ గారికి ధన్యవాదాలు. ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మన ఎంపీ అభ్యర్థి సోదర సమానులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే మన మండల అధ్యక్షులు మధురెడ్డి గారు, మన మాజీ శాసనసభ్యులు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు, మాజీ ఎంపీ జనార్దన్ రెడ్డి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. వారు కింద ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారా అన్నా? వేణుగోపాల్ రెడ్డి అన్నా, మీరంట స్టేజ్ మీదకి రండనా. ఒకటే సోదరులారా, సోదరి మల్లారా, ఒకటే ఆలోచన చేయండి. గత 5 సంవత్సరాలుగా వైసీపీ పరిపాలనలో జలదంకికి ఏమన్నా ఒరిగిందా? జలదంకి మండలానికి ఏమన్నా ఒరిగిందా? ఏమన్నా ఒరిగిందా? మరేం చేయాలి ఇప్పుడు? మారుతావా? మార్చదావా? దయచేసి మీరు ఆలోచన చేయండి. పని చేయని ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. రేపు పొద్దున మేమైనా అంతే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ మీకు సరిగా పని చేయకపోతే మమ్మల్ని కూడా మార్చండి. మీరు మార్చాల్సిన అవసరం ఉంది. మీరు మార్చకపోబట్టి ఉదయగిరి నియోజకవర్గం వెనకబడిపోయింది. అనుకున్నంత డెవలప్మెంట్ ముందుకు అవ్వలేదు. మా ఇద్దరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ రాజకీయాల్లో ఏం ఆశించి వచ్చిన వాళ్ళం కాదు. ఇద్దరిని ఆశీర్వదించండి. ఉదయగిరి రూపురేఖలు మార్చడానికి ఒక అడుగైతే ముందే 5 ఏళ్లలో ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలి మీరు. అలాగే ఎన్నో సమస్యలు 400 గ్రామాల పైగా తిరిగాం ఉదయగిరి నియోజకవర్గంలో. ఎక్కడికి పోయినా కూడా తాగునీటి సమస్య, తాగేదానికి నీళ్లు లేవు, దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎక్కడికి పోయినా కూడా ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి, తాగేదానికి నీళ్లు లేవు. కింద గుంటల్లో నీళ్లు ఉడబట్టుకుని తాగిన పరిస్థితులు కూడా ఉన్నాయి కొన్ని గ్రామాల్లో. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. రేపు మేము అధికారంలోకి రాగానే 50 కుటుంబాలు ఉన్న చోట, 50 గడపలు ఉన్న చోట, ప్రతి ఒక్క చోట వాటర్ ప్లాంట్ పెట్టబోతున్నాం. అది నేను తీసుకుంటాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను కలిసి 50 కుటుంబాలు ఉన్న చోట మనం వాటర్ తాగే నీరు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది మేము చేయబోతా ఉన్నాం. అలాగే ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు జలదంకిలో కొన్ని వేల ఎకరాలు ఎండిపోయిన ఈ మధ్య కాలంలో రాజగోపాల్ రెడ్డి గారు పదవిలో ఉండి కూడా, ఇన్ఛార్జిగా ఉండి కూడా ఆయన ఏమి చేయలేకపోయారు. ఏదో మొక్కబడులకి ఈ మధ్య కాలంలో కొన్ని నీళ్లు వదిలేరు. ఏమి మీ పొలాలు ఎండిపోయా లేదా? ఎండిపోయా లేదా? పదవిలో ఉండి కూడా రాజగోపాల్ రెడ్డి గారు నీళ్లు ఇవ్వలేకపోయారు. ఆలోచన చేయండి అది ఒకసారి. అలాగే మన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏదే ముందుకెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి 13-14 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఈ డబ్బంతా ఎడిపోయిందో తెలియదు. ఈ కథ ఏందో అర్థమే కావట్లేదు. అసలు ఎక్కడ చూసినా కూడా ఉదయగిరి నియోజకవర్గంలో అయితే ఎక్కడ ఏం డెవలప్మెంట్ లేదు. కానీ అమరావతిని ఎవరు డెవలప్ చేశారు అంటే రాజధాని 3 ముక్కలాట ఆడారు. ఈ డబ్బంతా ఎడబెట్టారు, ఎక్కడ పోయారో కూడా అర్థం కావటం లేదు. సింపుల్గా లెక్కేసినా కూడా నాకు లెక్క తేలట్లేదు. మీకు లెక్క తేలితే చెప్పండి. బాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వ్యత్యాసం ఉంది పరిపాలనలో. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు కార్యక్రమం, అప్పులు తేవడం బటన్ నొక్కుడు. కానీ బటన్ నొక్కినందుకు అందరికీ వస్తున్నాయా సంక్షేమ పథకాలు అంటే అందరికీ రావటం లేదు. ఎవరికైనా వస్తున్నాయా సంక్షేమ పథకాలు? ఎవరికి వస్తున్నాయి? 1 క్వార్టర్ తాగే మనిషి మద్యానికి బానిస చేశాడు అందరినీ. 1 క్వార్టర్ తాగే మనిషికి 5 ఏళ్లలో 2.5 లక్ష వాళ్ళ నెత్తిన పడింది. 2.5 లక్ష ఎక్స్ట్రా కట్టారు. 1 క్వార్టర్ బాటిల్ తాగే మనిషి 2.5 లక్ష ఎక్స్ట్రా కట్టారు. కొన్ని మధ్య చాట్ చెప్తా ఉన్నారు. దారుణమైన పరిస్థితి. మొత్తం మీ జీవితాలతో ఆటలాడుకుంటా ఉన్నారు. పనికి మాలిన మద్యం పోసి మీ హెల్త్ అంతా నాశనం చేశారు. ఈ రోజున మీరు హెల్త్ కేర్ గురించి చూడండి. ఇక్కడ సరైన హాస్పిటల్ లేదు. ఎమర్జెన్సీ హ్యాండిల్ చేసే హాస్పిటల్ ఒక్కట్లేదు. 110-120 కిలోమీటర్లు ఉంది మన ఉదయగిరి నియోజకవర్గం. ఏదన్నా ఆపద వస్తే కనీసం హాస్పిటల్ సౌకర్యం లేదు. మనం ఇవి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు రాబోయే 5 సంవత్సరాల్లో రేపు ఎమర్జెన్సీ హ్యాండిల్ చేసే హాస్పిటల్స్ మేము బిల్డ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడున్న వింజమూరు ఉదయగిరి హాస్పిటల్స్ నుంచి 30 బెడ్ల నుంచి బెడ్లు పెంచి సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రివెంటివ్ హెల్త్ కేర్ టెస్టింగ్ ఉండాలి. మా అన్న నారా లోకేష్ గారు
ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం నాకు సూచన ఇచ్చి సలహా ఇచ్చి వెనక భుజం తట్టి ఆ రథం పెట్టమని చెప్పారు. ఆ రథం పెట్టిన దానికి దాదాపుగా 29,000 మందిని టెస్టింగ్ చేయడం జరిగింది, ప్రివెంటివ్ టెస్టింగ్ చేయడం జరిగింది. అయ్యా మీకు బీపీ ఉంది, మీకు షుగర్ ఉంది, మీకు రాబోయే జబ్బుల్ని ముందుగానే ఆపగలమని చెప్పి ఎంతో కుటుంబాలని హెల్త్ కేర్ కాస్ట్ తగ్గించడం జరిగింది. ప్రతి కుటుంబం కూడా వాళ్ళ ఆదాయం సరిపోవడం లేదు, ఖర్చు విపరీతంగా ఉంది, ఉద్యోగాలు లేవు, పిల్లలకి ఉద్యోగాలు లేవు, ఏం చేశారో అర్థం కావటం లేదు. 5 ఏళ్లలో ఉద్యోగం లేదు, ఇంట్లో సరిగా ఉండడానికి స్థలం ఉండదు. ఒక రూములో 15 మంది 20 మంది ఉంటా ఉన్నారు కొన్ని కాలనీస్లో, ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు అయితే. ఒకసారి ఇవన్నీ ఆలోచన చేయండి సోదరా. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి ఈ కథ ఏందో నాకు అర్థం కావటం లేదు. పాస్బుక్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటుంది దాని మీద. ఎవరైనా తాత లేకపోతే మా మామ మా నాయన ఇచ్చారని చెప్పి మనం బొమ్మలు వేసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి ఫోటో పాస్బుక్ మీద ఎందుకు ఉండాలి? తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు, పనికి మాలిన చట్టం ఒకటి తీసుకొచ్చారు. జీవో ఈ మధ్య మోసపూరిత చట్టం, మన భూములన్నీ తీసుకెళ్లి వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి. అది కూడా ఆలోచన చేయండి మీరు. అది బాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక రద్దు చేయబోతున్నారు ఆ చట్టాన్ని. ఇవన్నీ ఆలోచన చేయాలి మీరు. జాబ్ క్యాలెండర్లు లేవు. అలాగే మీరు ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో చూడండి. 3,000 వచ్చే వారికి 4,000 చేయడం జరుగుతూ ఉంది. రేపు పొద్దున జూలై 1వ తేదీన 7,000 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు కూడా 1,500 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి. 3 గ్యాస్ సిలిండర్లు అవ్వచ్చు, ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అవ్వచ్చు. అలాగే మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతూ ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తూ ఉన్నారు. తర్వాత బీసీ సోదరులు, ఎస్సీ ఎస్టీ సోదరులు, మైనారిటీ సోదరులకి సోదరిమణులకి 50 ఏళ్ళకి పింఛన్ వచ్చే మార్గం ఉంది. ఇప్పుడు 4,000 రూపాయలు పింఛన్ రాబోతా ఉంది. అలాగే ఎన్నో కార్యక్రమాలు మైనారిటీ సోదరిమణులకు కూడా ఎన్నో సోదరిమణులకు ఎన్నో కార్యక్రమాలు మేనిఫెస్టోలో ఉన్నాయి. వాళ్ళని ఆదుకోవడానికి బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టో తీసుకొని వచ్చి కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి బాబు గారు ఆలోచన ఒకటే ఉంటుంది ఎప్పుడు కూడా. ఆయన కుటుంబ పెద్దగా ఆలోచిస్తారు. మనకు ఎంత సంపాదన వస్తూ ఉంది, ఎంత ఖర్చు వస్తూ ఉంది, ఒక కుటుంబ పెద్దగా ఆలోచించి 30 ఏళ్ళు ముందుకు ఆలోచించి ఆయన ఆలోచన విధానం ఉంటుంది. ఈ రోజున కూడా ఆయన 20 విజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2047 విజన్ పెట్టుకొని ఆయన పనిచేయడం జరుగుతూ ఉంది. ప్రతి పేదంటి కుటుంబ ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి 5 ఏళ్లలో ఆయన ప్రణాళిక చేసుకుని ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కానీ అన్నింటిలో హామీ ఇచ్చున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా వెళితే మనం టూరిజం డెవలప్ చేసుకోవచ్చు. వేమిరెడ్డి అన్నని నన్ను ఆశీర్వదించండి. రేపు మే 13న జరగబోయే ఎన్నికల్లో సోమవారం ఎలక్షను, బ్యాలెట్ పేపర్ మీద వేమిరెడ్డి అన్నది 2, నాది కూడా 2. సైకిల్ గుర్తు 2 సైకిల్ గుర్తుకే గుద్దుడే గుద్దుడు. కొత్తండి సైకిల్ గుర్తుకి వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించండి. ఇది పరిపాలన సరిగా లేదు కాబట్టి మీరు ఆలోచించండి ఒకసారి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్ బాబు, జై నరేంద్ర మోడీ, జై నారా లోహిత్ గారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. మెట్ట ప్రాంతమైన మాకు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఒక్కసారి నారా లోహిత్ గారు మాట్లాడతారు, తర్వాత మన వేణుగోపాల్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మీరు ఈ 5 ఏళ్ళలో ఈ రాక్షస ప్రభుత్వాన్ని చూశారు. ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఒక జాబ్ క్యాలెండర్ లేదు. ఈ 5 ఏళ్ళలో ఈ ప్రభుత్వం ప్రతిసారి విధ్వంసంతోనే మొదలైంది. అది ప్రజావేదిక దగ్గర నుంచి అన్నా క్యాంటీన్లు అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతానే ఉంది. మీరు ఆలోచించాలి. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు. ఎందుకంటే ఇలాంటి ఒక రాక్షసుడిని ఎదుర్కోవాలంటే అందరూ కలిసి రావాలి. ఒక రావణాసుడిని చంపడానికి ఒక రాముడు, లక్ష్మణుడు, వానర సైన్యం ఎలా కలిసి వచ్చారో అలా కలిసి వస్తున్నారు. మీరందరూ ఆలోచించండి. ఇది మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీరు ఆలోచించాలి ఎవరు కోటేయాలి. మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీరు సరైన నిర్ణయం తీసుకొని సరైన వారిని ఎన్నుకోండి. మీ భవిష్యత్తు మీది, మీరు అవన్నీ ఆలోచించుకోండి. అలాగే
సురేష్ గారిని గెలిపించాలి. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ చాలా టూరిజం డెవలప్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది. ఆయన గెలిపించుకుంటే అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అలాగే వేమిరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ ఉంటుంది, లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప అని. మన లాస్ట్ పంచ్ బ్యాలెట్ బాక్స్ మీద పడాలి, ఆ ఫ్యాన్ రెక్కలు తెగిపడాలి. మీరు 13వ తారీఖు నాడేలాగా కూతురు అంటే ఇష్టం ఉంటే గుండెల్లో పెట్టుకోవాలి, కానీ ఇలా బల్లం మీద బయటి కట్టల మీద రాసి తిరగకూడదంటే. ఆ పేరంటే నాకు చాలా ఇష్టం, కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. థ్యాంక్ యూ. మీరు 13వ తారీఖు ముందు తప్పకుండా ఓటేయండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించండి. మీ భవిష్యత్తును మీరు రాసుకోండి. జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ. ఒక్కసారి రఘు గారు మాట్లాడతారు. హలో, ఏంది ఇది? 3 సైన్యాలు కలిస్తే జగనన్నకు మధ్యాహ్నం ఏడుపు వచ్చింది. పులిబిడ్డ పులిబిడ్డ అన్నావు కదన్నా, కొరికి చంపినావు మమ్మల్ని, మేమేడవాలి, నువ్వేడుస్తావేందన్నా? వైనాట్ 175 బదులు వైనాట్ అభివృద్ధి, వైనాట్ ఉద్యోగాలు, వైనాట్ మా స్త్రీలకు రక్షణ, వైనాట్ మా విద్యార్థులకు ప్రాథమిక విద్య, వైనాట్ ప్రాథమిక ఆసుపత్రి. ఇవన్నీ ఎక్కడన్నా? వైనాట్ సిబిఎన్ అని మేము అడుగుతున్నాము. మాకు అభివృద్ధి కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, మాకు ప్రాథమిక విద్య కావాలి, మా ఆడపిల్లలకు రక్షణ కావాలి. మీ అందరూ సురేష్ అన్నకు, ఎంపీగా వేమిరెడ్డి అన్నకు రేపు అన్న తెలుసు కదా, మొన్న వచ్చే ముందు ఏం పెట్టిండు? ముద్దులు పెట్టిండు. ఇప్పుడు మనము బ్యాలెట్ బాక్స్ మీద గుద్దుదాం, సైకిల్ గుద్దు మీద గుద్దుదాం. గుద్దుతారా? ఎట్లా గుద్దాలి? మూతులు పలిగేటట్టు గుద్దాలి. కాబట్టి మన సిబిఎన్ గారు మళ్ళా తిరిగి రావాలి, మన అభివృద్ధి మనకి కావాలి. వైనాట్ వద్దు, వైనాట్ సిబిఎన్. ఎందుకు సిబిఎన్ కాకూడదు? కాబట్టి మనందరము గట్టిగా సపోర్ట్ చేసి కూటమి అభ్యర్థులందరినీ గెలిపించి ఇక్కడ సైకిల్ గుర్తుకి ఓటేసి సురేష్ గారికి, వేమిరెడ్డి గారికి అత్యధిక మెజారిటీతో గెలుపునియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై సిబిఎన్, జై జనసేన, జై బీజేపీ, జై టీడీపీ, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. హలో ఏపీ, బై బై సిపి. హలో ఏపీ, హలో ఏపీ, జై హింద్. ఇప్పుడు మాజీ శాసనసభ్యులు, పెద్దలు, సోదర సమానులు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఒక నిమిషం ఆగితే అయ్యా ఆగండి కొంచెం. అందరికీ నమస్కారం. ఈరోజు జలదింక గ్రామంలో మీరు చూపించినటువంటి ఆదరణ, అభిమానం, ఉత్సాహం మా అందరిని కూడా ఎంతో ఉత్సాహపరిచింది. ఏది ఏమైనా కూడా ఈరోజు యుద్ధం జరగబోతూ ఉంది. ఎవరికి? కేటుగాడైనటువంటి ఏటుకి బ్రాండ్ నేమ్తో వచ్చినటువంటి ఈరోజు బ్రాండ్ నేమ్ విపిఆర్ గారికి. విపిఆర్ బ్రాండ్ నేమ్ ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈరోజు తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉత్సాహంగా వచ్చిందంటే విపిఆర్. సో కాబట్టి ఈరోజు ఒక ఏటు అవినీతి పరుడు, ఆర్థిక నేరస్తుడు, పక్క
అదేవిధంగా రెండో పక్క సంఘ సేవకుడు అనేక గ్రామాల్లో అమృత దావించినటువంటి దాతృత్వం కలిగినటువంటి విపిఆర్ పక్క మీరే గమనించండి. ఎవరికి ఓటేయాలా, ఎవరికి అసలు ఇంతవరకు మనం తోక కట్టేసి విశాఖపట్నం పంపించాలా? ఎక్కడి నుంచి వచ్చాడో ఈరోజు A2 గారు ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ మనం అక్కడికే పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆయన చెప్తున్నాడు నాది నెల్లూరు నెల్లూరు అంటున్నాడు. అయ్యా నీది నెల్లూరు కాదా? నెల్లూరు అయితే నీది ఏ ఊరు అని అడుగుతున్నా. నేను బ్రాహ్మణ కాకలో గుర్తు చేశా తమరది తాళిపూడని. అప్పటి వరకు నీది నెల్లూరు అని కూడా తెలియదు. ఈరోజు చెప్తున్నా నువ్వు నిజంగా నెల్లూరు కూడా అయితే 8 సంవత్సరాల నుంచి నువ్వు ఎంపీ ఎలక్షన్ నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టినటువంటి వాడివి. ఈరోజు ఈ లోకసభకి మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు A1 గారు మెడబెడితే A2 వచ్చి నెల్లూరులో పడ్డాడు. అందుకని ఇంకేం లేదు. ఈ A2ను మళ్ళీ కూడా మనం మెడబెట్టినట్టి మళ్ళీ విశాఖపట్నం పంపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీకు మనం చేస్తున్నా. ఈరోజు తెచ్చాను బాబు, చెప్తాను ప్లీజ్ చెప్తాను. ఓకే, కాబట్టి ఒకటి ఈరోజు ఇద్దరు ప్రముఖులు మనకు మధ్య వచ్చారు. ఒకటి గౌరవనీయులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన రాజకీయాల్లోకి వస్తానని కూడా అనుకోలే. దాదాపు 15 సంవత్సరాల నుంచి అనేక గ్రామాల్లో వాటర్ స్కీమ్లు ఇచ్చారు. ఈ యొక్క ఉదయగిరి కావలి నియోజకవర్గాల్లో 122 RO ప్లాంట్స్ ఇచ్చారు. ఎవరైనా ఇచ్చారా? రాజమోహన్ రెడ్డి 20 సంవత్సరాలు ఇక్కడ ఎంపీగా పనిచేశాడు. ఈ మన మండలానికి ఏమైనా చేశాడా అని అడిగితే 0, 0, ఏమి చేయలే. అటువంటి మేకపాటి వాళ్ళు మళ్ళీ వచ్చి ఈరోజు పోటీ చేయడానికి వచ్చారు. ఒక పక్క A2, రెండో పక్క 0. ఈ ఇద్దరు కూడా వచ్చారు. యువతల ఇద్దరు సంఘ సేవకులు, ఒకటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రెండవది కాకల సురేష్ గారు. ఇద్దరు మంచి వాళ్ళు వచ్చారు. కాబట్టి మనం అందరం కూడా ఓట్లు వేయాల్సినటువంటి విషయం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ మండలంలో ఏదైనా అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. మీరు ఈ గ్రామంలో చూస్తే ఇటుపక్క హాస్పిటల్, ఇటుపక్క మరి బస్ స్టేషన్, అదేవిధంగా సబ్ స్టేషన్, అనేక కార్యక్రమాలు ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలు ఈ మండలంలో ఉన్నాయి. అదే ఈ పక్క హాస్పిటల్ కూడా ఉంది. సో ఈ మండలంలో మ్యాక్సిమం పనులు చేసినటువంటి అది ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగింది. ఏదేమైనా మళ్ళీ మనం అందరం కూడా వేమిరెడ్డి గారిని అదేవిధంగా కాకర్లను గెలిపించుకుందాం. మన రైతు బాంధవులుగా వీళ్ళిద్దరికి పేర్లు తెచ్చుకునే విధంగా రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ రైతు సమస్యలన్నీ కూడా ముఖ్యంగా ఏదైతే ఉందో కావలి కెనాలు పునరుద్ధరణ ఏదైతే ఉందో ఈరోజు మనకున్నటువంటి కావలి కెనాల్ని నాన్ డెల్టా కింద చూపిస్తున్నటువంటి ఈ రైతులకు అన్యాయం జరుగుతుంది. అది నాన్ డెల్టా కాదు, డెల్టా అని చెప్పి ప్రూవ్ చేసి మనకు కూడా మరి అది అల్లూరు నెల్లూరుకి ఏ విధంగా అయితే నీళ్లు వస్తున్నాయో మనకు కూడా అదే విధంగా నీళ్లు వచ్చే విధంగా మన నాయకులు ఇద్దరు కూడా వేమిరెడ్డి గారు అదేవిధంగా కాకల సురేష్ గారు తప్పకుండా చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి మళ్ళీ వస్తాను. కాబట్టి దయచేసి వీళ్ళిద్దరిని మీ సైకిల్ మీద వేసి మీరందరూ కూడా వారిద్దరిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఇప్పుడు బీజేపీ యువమోర్చా నాయకులు శ్రీ వడ్డే శ్రీనాథ్ రెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దల సమక్షంలో వేదిక పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. గత 5 సంవత్సరాలుగా మనల్ని ఇబ్బంది పెడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చాలా అన్యాయాలు అక్రమాలు జరిగిన చాలామంది కార్యకర్తలు బయటికి వెళ్లకుండా చాలా నిజాయితీగా
స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఇక్కడే ఉండి ప్రాణాలు అర్పించైనా సరే వాళ్ళ ఉన్న పార్టీలో ఉంటూ నిజాయితీ అయిన కార్యకర్తలందరినీ తలుచుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే అన్యాయాలు అక్రమాలు చేసిందో మనందరికీ తెలుసు. పేదల్ని మోసం చేసింది, మహిళల్ని మోసం చేసింది, నిరుద్యోగ యువతీ యువకుల్ని మోసం చేసింది. ఇంతమందిని మోసం చేసుకుంటూ చివరిగా దిగిపోతూ సిద్ధం అనే బ్యానర్లు వేసుకొని దిగిపోయింది. అంటే సిద్ధం అంటే మాకు అర్థం కాలేదు. సిద్ధం దేనికి సిద్ధం? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఉదయగిరి నియోజకవర్గానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టుకోమని, పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోమని కొన్ని వేల ఇల్లు, కొన్ని వందల ఇల్లు శాంక్షన్ చేస్తే ఇప్పటి వరకు ఎన్ని ఇల్లు కట్టారో, ఎంతమంది పేదవాళ్ళు ఆ ఇళ్లలో జాయిన్ అయ్యారో కూడా తెలియనటువంటి పరిస్థితి. వాటి మీద చర్చించుకోవడానికి వైకాపా నాయకులు సిద్ధమా? భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి సిద్ధము. అదేవిధంగా నిరుద్యోగ యువకులకు 1,43,000 జాబులు 2019లో ఉంటే, నేను అధికారంలో రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానని చెప్తే ఆ 1,43,000 ఈ 5 ఏళ్లలో జాబ్ క్యాలెండర్ విధానం ద్వారా ఇస్తానని చెప్పి ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు. అలాగే నిరుద్యోగ యువతీ యువకులను కూడా మోసం చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అందుకనే మనం ఈ యొక్క పంచాయతీలో అనేక సంవత్సరాలుగా రోడ్ల నిర్మాణం కోసం, అటు కమ్మపాలెం రోడ్ల నిర్మాణం కోసం, సిమెంట్ రోడ్డు కోసం నిర్మాణం అడుగుతున్నాం. అదేవిధంగా గమళ్ళపాలెం కోసం కూడా 5 ఏళ్ళుగా అడుగుతున్నాం. 5 ఏళ్ళుగా మనం అడుగుతున్నావా లేదా? 7 ఏళ్ల కిందట మనం నిరాహార దీక్ష చేసాం. మొన్నటికి మొన్న 14 కిలోమీటర్ల పాదయాత్ర చేసినా కూడా మనకి కనీసం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని బట్టలు నొక్కినా మనం 2 బట్టలు నొక్కి ఈ యొక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవాలి. ఒకటి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి బట్టను శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది, మరియు అదేవిధంగా ఈ యొక్క ఉదయగిరి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కాకళ్ళ సురేష్ గారిది. ఈ 2 బట్టలను నొక్కి భారతీయ జనతా పార్టీని కూటమి అభ్యర్థులను గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. జై హింద్, జై భారతీయ జనతా పార్టీ, జై జనసేన, జై టీడీపీ. ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎన్నికల ప్రచార కార్యక్రమంగా జల్లంకి రావడం, ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే చాలా సంతోషంగా ఉంది. ఆ పూలు ఒక్కటే మొహాన ఆ పూలు మరి ఎక్కువ చల్లేశారు, అది ఒక్కటే సమస్యగా ఉంది. పూలు మరి అటు చల్లబాకండి, పురుగులు ఒళ్ళంతా పురుగులే జిల్లబడుతుంది. జల్లంకలో అది గుర్తుగా ఉంటుంది నాకు. పూలు విపరీతంగా చల్లేశారు. ఎంత అభిమానం చూపించినా మరి అంత పూలు చల్లబాకండి. బ్యాలెట్ బాక్స్ మీద చూపిండి అభిమానం, అక్కడ చూపిండి. 5 సెకండ్లే మీ బట్టను. 5 సంవత్సరాలు బాధపడతారు మీరు. జాగ్రత్తగా బట్టను వత్తండి. అది ఒక్కటే నేను కోరుకునేది. 5 సెకండ్లే బట్టను ఒత్తడం. మీరు కానీ సరిగా ఆలోచించుకోకుండా బట్టను కానీ వేరే బట్టను ఒత్తారా 5 సంవత్సరాలు మీ అందరూ బాధపడతారు. జాగ్రత్తగా ఉండండి అందరూ. ఆలోచించుకొని మన చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ ని మనం గెలిపించుకోవాలా. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు. ఆ బ్రాండ్ ని మనం గెలిపించుకోవాలంటే కాకర్ల సురేష్ ని గెలిపించాలి. మీరు సైకిల్ గుర్తుకేసి సురేష్ ని గెలిపించండి. అంటే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించండి. ఈరోజు నారా రోహిత్ రావడం మనందరికీ అదృష్టం. నారా ఫ్యామిలీ నుంచి మన తరఫున, వాళ్ళ తరఫున, అందరి తరఫున, మీ తరఫున
మనకి ఇక్కడికి రావడం చాలా సంతోషం. ఇంత టైం స్పెండ్ చేసి మీ అందరిని చూసి చాలా సంతోషపడుతున్నాడు. అట్లే మీరు చెప్పినట్టు నేను ఒకటి మీకు చెప్పాలా మేకపాటి ఫ్యామిలీ గురించి. మేకపాటి రాజగోపాల్ రెడ్డి కొత్తగా వచ్చాడు. గుర్తు పెట్టుకోండి ఒకటే, మే 14వ తేదీ తెలిసేది కాదయ్యా. మే 14వ తేదీ మీకొక్కరికి కూడా దొరకడు. ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకోడు. గుర్తు పెట్టుకోండి, అది ఫోన్ కూడా ఖర్చు అనుకుంటాడు. అటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ఇదే సాయి మా విజయసాయి రెడ్డి పరిస్థితి కూడా అదే. విజయసాయి రెడ్డికి మీరు గుర్తు పెట్టుకోండి, మే 14 ఛాలెంజ్ చేస్తున్నా, ఫోన్ చేయండి. ఎవరన్నా ఫోన్ కానీ ఎత్తుకుంటే అప్పుడు అడగండి. అటువంటి వాళ్ళు వాళ్ళిద్దరూ గుర్తు పెట్టుకొని మీరు ఆ పొరపాటు ముడుగు చేయబాకండి. ఆలోచించుకొని మంచి వ్యక్తులు ఇద్దరం. నేను సెల్ఫ్ చెప్పుకోకూడదు, కానీ నేను నిజంగా కూడా వ్యక్తిగా మీ అందరికీ తెలుసు, జిల్లా అంతా తెలుసు. ఎన్ని సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నానో మీ అందరికీ. మీ ఉదయగిరికి దాదాపు 30-40 వాటర్ ప్లాంట్లు, మినరల్ ప్లాంట్లు ఇచ్చి ఉండా. ఎప్పుడు 2017 నుంచి చేస్తుండా. 2017 నుంచి ఈ రోజు వరకు ఆ వాటర్ ప్లాంట్లు, మినరల్ వాటర్ ప్లాంట్లు మీ ఉదయగిరిలో అంటేనే గొప్ప వ్యక్తులు. నేను స్టార్ట్ చేసిందే ఈ మినరల్ వాటర్ ప్లాంట్లు మీ ఉదయగిరి కాన్స్టిట్యున్సీలోనే. మీకు అందరికీ తెలుసు ఒకటి, ఉదయగిరి వ్యక్తులు చాలా మంచి వాళ్ళు. మీ అందరు గుర్తుపెట్టుకోండి. ఈ వీళ్ళిద్దరిని పొరపాటు కూడా వాళ్ళకి ఓటేజ్ గెలిపివద్దు. మీరు ఇబ్బంది పడతారు. వాళ్ళ మాటలు నమ్మొద్దు. ఎందుకంటే మీరు వ్యక్తులు చాలా మంచివాళ్ళు. వాళ్ళ మాటలు పొరపాటు నమ్మారా అనవసరంగా ఇబ్బంది పడతారు. 5 సంవత్సరాలు మీరు కాకర్ల సురేష్ ని గెలిపించే బాధ్యత మంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలంటే మనం సురేష్ ని గెలిపించాలా. అంటే మనకి ఎన్డీఏ కూటమిలో ఆ కూటమిలో మనం ఒక భాగస్థుడు. మీ అందరికీ ఒకటి చెప్పాలా, మన ఆర్థిక పరిస్థితులు ప్రస్తుతం చాలా ఘోరంగా ఉన్నాయి. మనం ఎన్డీఏలో ఉన్నాము కాబట్టి ఆ కూటమిలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ కూటమి ముగ్గురం ఉన్నాము కాబట్టి ఈరోజు మనకి ఢిల్లీ నుంచి ఎంత ఫండ్స్ కావాలన్నా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా మనకి ఎంత వరకు మన ఫండ్స్ అవసరమో మనకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఢిల్లీలో. సో మనకి అభివృద్ధికి కూడా మనకి అది ఒక అవకాశం. మనందరం కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో మనం భాగస్థులం కాబట్టి మీరు ఈ కూటమిని గెలిపించాలా. ఈ కూటమి ముగ్గురిని ఓడించే శక్తి వైఎస్ఆర్సీపీకి లేదు, ఉండదు, జరగదు. గుర్తుపెట్టుకోండి, మనమే గెలిచేది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలా అందరు బాధ్యత, మీ అందరిది బాధ్యత. మీ అందరూ గుర్తుపెట్టుకోండి, బాధ్యత మీదే. ఏం సౌండ్ లేదు పెద్దగా, బాధ్యత మీదే. అందరం గెలిపించాలా. మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తుండా, మీ అభిమానానికి, మీ అందరికి మీ చూపించిన అభిమానానికి ధన్యవాదాలు. మీ అందరికి మళ్ళీ కోరుకుంటున్నా, సురేష్ ని ఎమ్మెల్యేగా గెలిపించండి, నన్ను ఎంపీగా గెలిపించండి. మేము గెలిచిన తర్వాత మళ్ళీ జలదంకి వస్తాము. ఇట్టే మీ అందరూ కూడా ఇట్టే ఉండాలా. ఆ రోజు ఇంకా సంతోషంగా ఉందాం. ఈరోజు మన ప్రీతమ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఎన్డీఏ కూటమి కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోని ఈరోజు మన నారా లోహిత్ గారి చేతుల మీదుగా మనకి విడుదల చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. బాబు బాబు అరవ కాకండి బాబు. Rohit
ఈ మేనిఫెస్టో ఒక సెకండ్ ఈ మేనిఫెస్టో ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నేను అలాగే మన ఎంపీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉదయగిరి నియోజకవర్గానికి ఇస్తున్న మేనిఫెస్టో. ఇది మా సొంత మేనిఫెస్టో, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కాకుండా సొంతంగా మేము ఈ మన నియోజకవర్గ పరిధిలో ఒక మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. సమస్యల కోసం అది రేపటి నుంచి మీ చేతుల్లోకి వస్తాం. బాబు ర్యాలీని ముందు కొనసాగిండా. లాక్